హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఈవినింగ్ టీ టైంలోకైనా సరే, స్నాక్స్గా అయినా సరే, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అమితంగా ఇష్టపడే కేఫ్ స్టైల్ బ్రెడ్ రోల్స్ని ఇంట్లోనే మనం ఎమ్మీగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. మరి వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా ఎడ్జెస్ని కట్ చేసేసుకొని ఆ ఎడ్జెస్ అన్నింటిని కూడా కలెక్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఉడికించుకున్న 4 బంగాళదుంపల్ని తీసుకొని చక్కగా మ్యాష్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న మసాలా పొడులన్నింటినీ అలాగా కొన్ని బ్రెడ్ క్రమ్స్ని కూడా వేసుకొని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకొని ఒక డో లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ డోని మీకు ఇష్టం వచ్చిన సైజులో రోల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వీటిని సీల్ చేసుకోవడం కోసం బ్రెడ్ పీసెస్ని కాస్త లైట్గా వాటర్లో డిప్ చేసుకొని ఎక్సెస్ వాటర్ని తీసేసుకొని ఈ రోల్స్ని పెట్టుకొని జాగ్రత్తగా సీల్ చేసుకోండి, స్టఫ్ అనేది బయటికి రాకుండా. తర్వాత వీటిని కోట్ చేసుకోవడం కోసం బ్రెడ్ క్రమ్స్లో పెట్టుకొని డైరెక్ట్గా అయినా సరే కోట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవడం వల్ల అవి చాలా క్రంచిగా ఉంటాయండి. రోల్స్ అనేవి ఈ విధంగా కోట్ చేసుకొని ప్లేట్లోకి అరేంజ్ చేసుకోవాలి. వీటిని ఈ విధంగా క్రమ్స్తోనే కాకుండా ఎగ్ మిక్స్తో అయినా సరే కోట్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. పిల్లలకి కాస్త హెల్దీగా ఉంటాయి. ఎగ్ మిక్స్తో కోట్ చేసుకోవడం కోసం ఒక ఎగ్ని తీసుకొని కాస్త మిరియాల పొడి అలాగే కాస్త సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసేసుకొని వీటిని చక్కగా ఇందులోకి కోట్ చేసుకొని మళ్ళీ క్రమ్స్తో చక్కగా కోట్ చేసుకొని అన్నిటిని కూడా ప్లేట్లోకి అరేంజ్ చేసుకోవాలి. మరి వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ మరీ హీట్గా కాకుండా మీడియం హీట్లో ఉండేటట్టు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్కి సరిపడా రోల్స్ని వేసుకొని వీటిని మీడియం టు లో ఫ్లేమ్లోనే క్రంచీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని పేపర్ టవల్లోకి తీసుకొని వేడివేడిగా కెచప్తో, గ్రీన్ చట్నీతో, మయోనైస్తో సర్వ్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.